నైరుతి బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం కొంచెం వాయువ్య దిశలో పయనించి ఈరోజు నైరుతి బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతుంది. రాబోయే కొన్ని గంటలలో వాయువ్య దిశలో పయనిస్తూ అది మరింత బలపడే అవకాశం ఉండటంతో పాటు వాయుగుండంగా పరిణమించే అవకాశం ఉన్నది. ఇది నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనగా తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి కొనసాగే అవకాశం ఉంది. తరువాత తదుపరి 12 గంటల్లో తీరానికి దగ్గరకు వచ్చే అవకాశం ఉన్నది. ఇక దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు అది ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ 4 రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 3 రోజులలో 5వ రోజున పలు ప్రాంతాలలో, 6, 7వ రోజుల్లో అది అత్యధిక ప్రాంతాలలో విస్తరించే అవకాశం ఉంది ఉత్తర కోస్తా జిల్లాలపై. దక్షిణ కోస్తా జిల్లాలపై ఈ 2 రోజులు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 5 రోజులు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం. ఇక రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. మరియు దక్షిణ కోస్తా జిల్లాలపై ముఖ్యంగా ఈ 5 రోజులు కూడా 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా ఈరోజు రాబోయే 24 గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతితో పాటుగా వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ మరియు అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లా అయిన బాపట్లతో పాటుగా నంద్యాల, అనంతపూర్, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక పల్నాడుతో పాటుగా కర్నూలు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో నమోదయ్యే అవకాశం ఉన్నది. ఇక 2వ రోజైన రేపు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరుతో పాటు తిరుపతిలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షానికి అవకాశం ఉంది. ఇక ప్రకాశంతో పాటుగా చిత్తూరు. ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యాన్ని చెచ్చరెక్కించారు చంద్రబాబు గారు. ఆరోగ్యశ్రీ పథకం పేదవాడి ఆరోగ్యానికి భరోసా కలిగించే పథకం. అలాంటి ఆరోగ్యశ్రీని, అంటే పేదవాడికి వైద్యం ఇచ్చే ఆరోగ్యశ్రీని చంద్రబాబు గారు స్ట్రెచ్చర్ ఎక్కించారు. మెల్లగా ఆరోగ్యశ్రీని మొత్తానికే మూసేయడానికి, ఆరోగ్యశ్రీని కోమాలకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూటమి సర్కార్ చర్యలు కనిపిస్తున్నాయి. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారికి అంత మంచి పేరు వచ్చింది అంటే దానికి కారణం ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు. మనసున్న నాయకునిగా రాజశేఖర్ రెడ్డి గారు నిరూపించుకున్నారు అంటే దానికి కారణం పేద ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ. డాక్టర్ గా, ఒక రాజకీయ నాయకుడిగా పాదయాత్ర చేసిన అప్పటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడికి ఆరోగ్యం విషయంలో భరోసా కలిగించాలి అన్న విషయం గమనించి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యం కోసం, వైద్యం కోసం పేదవాడు ఆస్తులు అమ్ముకోకూడదు, అప్పులు పాలు కాకూడదు, పేదవాడికి కూడా మంచి వైద్యం అందాలి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో, కార్పొరేట్ ఆసుపత్రులలో బెస్ట్ వైద్యం పేదవాడికి కూడా అందుబాటులో ఉండాలి అని
తెచ్చిందే ఆరోగ్యశ్రీ పథకం. రాజశేఖర్ రెడ్డి గారి గుండెల్లో నుంచి పుట్టిన పథకం ఆరోగ్యశ్రీ పథకం. ఎంతమంది లక్షల మంది కోట్ల మంది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వరకు కూడా ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా సంవత్సరానికి కనీసం 30 లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. ఆరోగ్యశ్రీ వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ కుటుంబాన్ని నిలబెడుతుంది, పునర్జన్మనిస్తుంది. అలాంటి పథకం ఈ ఆరోగ్యశ్రీ పథకం. కానీ కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీని బతికి ఉంచే ఉద్దేశం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అని అడుగుతున్నాం. నిన్న ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన మేనేజ్మెంట్లందరూ ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయిలు చెల్లించకపోతే వాళ్ళందరూ గత 14 రోజులుగా అసలు ఆరోగ్యశ్రీ కేసులను తీసుకోవడమే మానేశారు. అంటే గత 14 రోజులుగా పేదవాడు ఒక ఆసుపత్రికి వెళ్లి నాకు వైద్యం చేయండి అంటే లేదు, ఆరోగ్యశ్రీ వర్తించటం లేదు, ప్రభుత్వం బకాయిలు చెల్లించటం లేదు అని వాళ్ళని వెనక్కి పంపిస్తున్నారు. మరి వారి పరిస్థితి అంతా ఏమిటి? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంతమంది కనీసం 8,000 మంది పేషెంట్లు ప్రతిరోజు ఆరోగ్యశ్రీ పథకంతో బెనిఫిట్ అవుతున్నారు. 8,000 మంది. 8,000 మంది మీద ఇంత ట్రీట్మెంట్లు, ఈ సర్జరీలు ఇవేమున్నా కూడా ఆరోగ్యశ్రీనే భరిస్తుంటే అలాంటిది ఆరోగ్యశ్రీని తీసివేస్తే వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ కనీసము ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్దాము అంటే అక్కడ కనీసం కావాల్సిన ఆరోగ్యశ్రీ బెడ్లు కూడా ఉండడం లేదు. మరి వీళ్ళందరూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం కావాలి, మంచి వైద్యం కావాలి అనుకుంటున్న పేద ప్రజలందరూ మళ్ళీ ఆస్తులైనా అమ్ముకోవాలి, లేదా అప్పుల పాలైనా కావాలి, లేదా వైద్యం చేయించుకోకుండా అలాగే బ్రతకాలి, లేదా చచ్చిపోవాలి. ఇదేనా చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు చెప్తున్నది? మిమ్మల్ని నమ్మి తెలియజేస్తా ఉన్నాను. ఎస్ఐపి అదే పెట్టుబడులకు సంబంధించిన సమావేశాలు. ఎస్ఐపి మనకి చరిత్రలో కొన్ని పరిపాలనలు మాత్రమే గుర్తుంటాయి. ఏదో పురాతన కాలం తీసుకున్నా లేతే ఇటీవల ప్రభుత్వాలు తీసుకున్నా కూడా ఏ ప్రభుత్వం అయితే ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రజల సమస్యల పరిష్కారం దిశగా పనిచేస్తుందో ఆ ప్రభుత్వానికే మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతిరోజు 10 లక్షల మందికి ఫోన్లు చేసి నెలకి 3 నుంచి 4 కోట్ల రూపాయలు 4 కోట్ల మందికి ఫోన్లు చేస్తూ వారి అభిప్రాయాలని తెలుసుకుంటూ మళ్ళీ వారి అభిప్రాయాలని ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ పరిపాలనలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి, ప్రజల అభిప్రాయానికి కారణం అంటే సంతృప్తిగా ఉన్నవాళ్ళు కాదు కానీ అసంతృప్తిగా ఉన్న వాళ్ళ కారణం ఏమిటి అని తెలుసుకుని ఆ కారణాలకి అధికారుల అలసత్వమా లేకపోతే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని ఆ ప్రజలకి కమ్యూనికేట్ చేయటంలో వైఫల్యమా అనే విషయం మీద కూడా చాలా స్పష్టంగా ఎనలైజ్ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి నేను మనవి చేస్తాను. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఏమిటంటే మనం ఎన్నో పాలసీస్ తీసుకొస్తున్నాము, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాము, ఎన్నో పెట్టుబడులు తీసుకొస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రజలకి సంతృప్తికరంగా ఉన్నాయా లేదా వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పేసి ఒక క్వశ్చనీర్ తయారు చేసుకుని చీఫ్ సెక్రటరీ గారు అదేవిధంగా సీనియర్ మోస్ట్ అధికారులతో అందరూ కూడా కలిసి ఒక క్వశ్చనీర్ తయారు చేసుకుని ఆ క్వశ్చన్స్ ద్వారా ఆ ప్రశ్నల ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటాం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సంతోషం ఏంటంటే 75.1 సంతృప్తికరంగా మాకు వచ్చిన చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎదురుకుప్పం మండలంలో దేవలంపాడు గ్రామంలో వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచి ఆ రోజు నైటు దాదాపు 12-1 గంట ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని తనే పెట్రోల్ పోసి తగలబెట్టి 3-4 గంటలప్పుడు పోలీసులకి ఫోన్ చేసి మా గ్రామంలో దేవలంపేటలో ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు
అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి తగలబెట్టారు, కొంతమంది ఇటు వెళ్ళటం నేను చూశాను, మీరు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి తెల్లవారుజామున 4 గంటలప్పుడు ఫోన్లు చేసి పోలీసులకు చెప్పాడు. తెల్లవారుతానే నారాయణ స్వామిని మాజీ మినిస్టరు, కరుణాకర్ రెడ్డిని టీడీటీ మాజీ చైర్మను, అట్లాగే వైసీపీ ప్రముఖ నాయకుడు, వీళ్ళని అందరిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి మా అంబేద్కర్కి అన్యాయం జరిగిపోయింది, మా అంబేద్కర్ని కాపాడండి, మా ఆత్మగౌరవాన్ని కాపాడండి అని చెప్పేసి పెద్ద ఎత్తున డ్రామాలు చేసినటువంటి పరిస్థితి. నేను అంటా ఉన్నాను, రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయాలు చేయండి, కానీ మీరెందుకు క్షుద్ర రాజకీయాలు చేస్తూ ఉన్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క పోకళ్ళు చూస్తూ ఉంటే ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి, ఒక ప్రజారంజక పాలన అందిస్తున్నటువంటి, ప్రజలకి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూసి ఓర్చుకోలేకపోతూ ఉన్నాడు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి కాలంలో కనుక చూసుకుంటే రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి రాలేదు. ఎందుకు రాలేదనేది అందరికీ తెలుసు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వంలో తెచ్చినటువంటి అనేకమైనటువంటి పెట్టుబడుల్ని తరివేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పటికే ల్యాండ్ అయినటువంటి అనేక పరిశ్రమలను కూడా తరివేసినటువంటి పరిస్థితి ఉంది. దళితుల మీద అమ్మాయిల్ని ఇలా ఎలా పంపిస్తున్నారు? ఈ కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ లేదా? తీసుకుంటే సాక్షాత్తు మహిళా హోంమంత్రి, ఒక మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రం, ఆమె సొంత నియోజకవర్గానికి పక్క నియోజకవర్గం, అందులో ఒక బాలికకి ఎలాంటి సంఘటన జరిగింది, ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా ఒక మహిళ, పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా ఎమ్మెల్యే మహిళ, చుట్టుపక్కలంతా మహిళలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఒక ఆమె హోమ్ మినిస్టర్గా ఉన్నారు. అయినా బాలికలకు రక్షణ లేదు. ఏం చేసినా బాలికల మీద అఘాయిత్యాలు చేసినా ఏం చెయ్యరు ఈ ప్రభుత్వం అని ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకి. చూస్తే పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్న సొంత జిల్లా, అలాగే జనసేన ఎంపీగా ఉన్న జిల్లాది. ఎంత దారుణమైన సంఘటనలు వినాల్సి వస్తుందో అసలు. ఇవన్నీ చూస్తుంటే ఎలాంటి ప్రభుత్వంలో ఉన్నారా ప్రజలు అనేసి భయమేసే పరిస్థితి. ఈరోజు తీసుకుంటే ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకులకి చాలా సన్నిహితుడు. అతని కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉండడం జరిగింది. అతని కుటుంబ సభ్యులు, అతను తెలుగుదేశం పార్టీ నాయకులతో ఉన్న ఫోటోలు కూడా మనం చూడడం జరిగింది. యాక్చువల్గా ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంటుంది. వాళ్ళు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత, ఓట్లేసి గెలిపించారు ప్రజలు కాబట్టి ప్రజలకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉండే వ్యక్తులకి ఎక్కువ ఉండాలి. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో తీసుకుంటే అలాంటి బాధ్యత లేదు సరికదా, వాళ్ళే ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు తీసుకుంటే కల్తీ మద్యం తయారు చేస్తున్న వాళ్ళు టీడీపీ వాళ్ళే, మహిళల మీద అఘాయిత్యాలు చేస్తున్న వాళ్ళు టీడీపీ వాళ్ళే, మహిళల్ని హత్యలు చేస్తున్న వాళ్ళు టీడీపీ వాళ్ళే, మహిళల మీద అత్యాచారాలు చేస్తున్న వాళ్ళు టీడీపీ వాళ్ళే. ఎంత దారుణంగా ఉందంటే అసలు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకవైపు మద్యము, గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి డోర్ డెలివరీ అవుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద ఎవరైనా చేయి వీస్తే. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా తునిలో గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికని నారాయణరావు అనే వ్యక్తి బయటికి తీసుకువెళ్లి హంసవరపు తోటలో అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు. అక్కడ స్థానికులు అది గమనించి ఎందుకు ఇలా ఈ పాపం తీసుకుని వచ్చారని అడిగితే కళ్ళబొల్లి మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు. ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను టీడీపీ కౌన్సిలర్ని, మీరు నన్ను ఏం చేయగలరు అంటూ దబాయింపుకు దిగాడు. అంటే కూటమి నేతలైతే తప్పు ఒప్పైపోతుందా? కూటమి నేతలైతే ఆడపిల్లలపై అత్యాచారాలు చేయొచ్చా యథేచ్ఛగా? కూటమి నేతలైతే మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా మహిళలతో రాష్ట్రంలో? కళ్ళబొల్లి హామీలు ఇచ్చి మహిళలకి మేము రక్షణ కల్పిస్తాము అంటూ నోటికొచ్చిన అబద్ధపు మాటలన్నీ మాట్లాడి అధికారంలోకి వచ్చిన ఈ రోజు కూటమి నేతలు ఎందుకు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా నోరు మెదపరసలు? ప్రతిరోజు ఏదో ఒక మూల ఏదో ఒక మహిళపై ఏదో ఒక అత్యాచారం జరుగుతూనే ఉంది. ఈ రోజు తుని సంఘటన కూటమి ప్రభుత్వానికి ఒక మాయని మచ్చ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. అరే ఒక మైనర్ బాలిక 8వ తరగతి చదువుతున్న అమ్మాయి
ఆ అమ్మాయికి మీరు కలబుల్ మాటలు చెప్పి మీకు ఏం చేద్దామని అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఇలాంటి నేరస్తులందరికీ చేతులు ఇచ్చి గొడుగు పట్టి రహదారులు వేస్తున్నారు ఈ రోజున కూటమి అధికారులందరూ కూడా. ఇదే మా వైసీపీ ప్రభుత్వంలో అయితే నేరస్తులందరూ జైల్లో ఉండేవారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మంచి వాళ్ళు జైలుకి వెళ్తున్నారు, ఇలాంటి నేరస్తులందరూ బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు. అందుకే ఈ రోజున స్వర్ణాంధ్రప్రదేశ్ కాస్త అత్యాచార ఆంధ్రప్రదేశ్ అయింది. మీరేగా చెప్తారు స్వర్ణాంధ్రప్రదేశ్ అని. ఇదేనా స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే? ఆ బాలిక ఏడుపు కూటమి అధికారులకు కనబడదా? ఈ మహిళల బాధ కూటమి చెవులకు వినపడదా? అసలు మీరు ఏమనుకుంటున్నారు అంటే ప్రతిసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు మహిళలకి చేసింది గుండు సున్నా. ఈ రోజున మీ అధికారంలో, మీ కూటమి అధికారంలో, టీడీపీ, జనసేన, బీజేపీ మీ కూటమి అధికారంలో మహిళల భద్రత కూడా మీ చేతుల్లో బందీ అయిపోయింది. ఈ రోజు మహిళా భద్రత కూడా మీ చేతుల్లో బందీ అయిపోయింది. ఇంకెంతమంది మహిళల ఆర్తనాదాలు వింటే కూటమి అధికారంలో చలనం వస్తుంది? ఇంకెంతమంది బాలికల ప్రాణాలు కోల్పోతే? అసలు బ్లాంకెట్ గా ర్యాండమ్ కాదు, బ్లాంకెట్ గానే టెస్ట్ చేయడం, అది గాలి ద్వారా, మట్టి ద్వారా లేక నీటి ద్వారా వస్తుంది అని అనుకుంటున్నప్పుడు, సైంటిఫిక్గా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆ సోర్స్ని చెక్ చేసిన దాఖలా మీ దగ్గర ఎవరికి నామకే వాస్తే చేయడం కాదు, శాశ్వత పరిష్కారం కోసం మీరు చేసింది ఏమైనా ఉందా? ఇక్కడ ఇంకొక అంతర్లీనంగా ఇంకొక కారణం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పే అది అంత బాగున్న రాజ్యంలో అక్కడ దళిత వాడలోనే ఎక్కువ జబ్బులు వస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న క్వారీల్లో నుంచి నీళ్లు తెచ్చుకొని లేక ఓవర్ ట్యాంకుల్లో పంపు చేసుకొని ఆ కంటామినేటెడ్ నీళ్లు తాగడం వల్ల మాకు వస్తూ ఉంది అన్న విషయాన్ని స్పష్టంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు, ప్రత్యేకించి దళితులు చెప్తా ఉన్నారు. మీ దగ్గర నుంచి ఏ స్పందన లేదు. అప్పటికప్పుడు మాట్లాడడం, తప్పించుకొని పోవడం. ఈరోజు అడుగుతూ ఉన్నాం మేము, చాలా కాలం నుంచి ఆ గ్రామస్తులు సమగ్ర నీటి వ్యవస్థ కావాలి, మాకు ఒక పరిశుద్ధమైన నీళ్లు కావాలి తాగడానికి, ఈ నీళ్లు తాగే మేము దెబ్బతింటా ఉన్నాం అని మాట్లాడినప్పుడు ఈరోజు కూడా మీ దగ్గర నుంచి సరైన స్పందన లేదన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నా నేను. అట్లా అంతే కదా, ఆఖరికి అక్కడున్న జీవన పరిస్థితులు కూడా మెరుగుపరిచే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సింది. మీరు తీసుకోరు. నేను అనుకుని మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మీరు ఒక అసమర్థ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని అనుకుంటా ఉన్నారు. ఆ అసమర్థతకి నిర్లక్ష్యం కూడా తోడు. మళ్ళా ఆ నిర్లక్ష్యంతో కూడిన అసమర్థత చాలా ప్రమాదాన్ని కలగజేస్తూ ఉంది ఈ ప్రాంతాల్లో. ఎప్పుడు మాట్లాడినా సరే మీరు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ రాష్ట్రంలో వైద్యం బాగుండాలి, అన్ని ప్రాంతాల ప్రజలు కూడా వైద్యానికి దూరం కాకుండా దగ్గరలో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. దానికోసమే 17 కొత్త మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రంలో మొదలుపెట్టాలనుకుంటే వ్యాపారం పట్ల మొగ్గు చూపే మీరు వాటిని పీపీపీ మోడ్ కింద ఇచ్చేసే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ సంతకాలు కూడా అయిపోయినాయి. ఇప్పటికైనా సరే దగ్గర మీ రాజధానికి దగ్గర గుంటూరు మరీ పక్కలో. బస్ నాకు కూడా ఎవరో చెప్పారు గుంటూరు టౌన్ కూడా నీళ్ళు అక్కడి నుంచి వస్తాయి ఏమని కూడా చెప్పారు నాకు ఎవరో. కనుక మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుంది ఈ రోజున. పైగా చెప్పుకోవడం కాదు, వై డోంట్ యు స్టార్ట్ ఏ టెస్టింగ్ పాయింట్ హియర్? ఎందుకు మీరు ఈ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన ఒక జబ్బుకు టెస్టింగ్ ల్యాబొరేటరీని మొదలుపెట్టరు? అట్లాగే ట్రీట్మెంట్ కోసం